వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. స్టార్డమ్ రావాలి అంటే కృషి, పట్టుదల, నిరంతర సాధన, పరిశ్రమ, ఎన్నో అడ్డంకులు, ఒత్తిడులు దాటుకుంటూ వెళ్తేనే సెలబ్రిటీస్ అవుతారు. ఇది పాత మాట. ఇప్పుడు నయా ట్రెండ్ ఓవర్ నైట్ స్టార్డమ్, ఓవర్ నైట్ సెలబ్రిటీస్. ఈ పదం వింటేనే కొత్తగా అద్భుతంగాను ఉంది కదా. స్టార్స్ అవ్వాలంటే సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులే కానవసరం లేదు. మనకి టాలెంట్ ని గుర్తించే సోషల్ మీడియా ఉంటే ఒక్కటంటే ఒక్కటుంటే చాలు. నెక్స్ట్ మీరే ఓవర్ నైట్ స్టార్. ఇక రచ్చ రంబోలయే. ఎలాగంటే మన సోషల్ మీడియా మిత్రులు మీకున్న టాలెంట్ ని రచ్చ రంబోలా చేసి మీరొద్దన్నా వినకుండా షేర్ చేస్తూ మిమ్మల్ని సెలబ్రిటీగా మారుస్తారు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. ఇలానే 2018 ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ చిత్రం ఓరు అదార్ లవ్, అదే మన తెలుగులో లవర్స్ డే గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో తన యాక్చువల్ గా సైడ్ రోల్ కి అని ఎంపిక చేశారు. కానీ చిన్న ప్రోమో కోసం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది ఎంతగానో వైరల్ అయిపోయింది. దాంట్లో తన సహనటిని ప్రియా ప్రకాష్ వారియర్ తన సహనటితో కన్ను గీటింది. కన్ను గీటిన టీజరు హీరో ఎగ్జైట్ అవ్వడం ఫుల్ ట్రెండింగ్ అయ్యి దేశం అంతా వైరల్ అయిపోయింది. దాంతో డైరెక్టర్, సినీ యూనిట్ కూర్చుని ఇంత వైరల్ అయిపోయింది, ఈ అమ్మాయితోనే అసలు యాక్చువల్ గా తన సెకండ్ హీరోయిన్. సో ప్రియా ప్రకాష్ వారియర్ కోసం మళ్ళీ స్టోరీ రాసి దాన్ని మార్చి మళ్ళీ సినిమా తీశారు. ఈ అమ్మాయిని చూడడానికే 90% అబ్బాయిలు ఈ సినిమాకి వచ్చారు. 2019లో రాను మోండల్ బెంగాల్లోని రానాఘాట్ రైల్వే స్టేషన్ లో లతా మంగేష్కర్ యొక్క పాట ఏక్ ప్యార్ కా నగ్మా హై అనే పాట పాడడం రికార్డ్ చేశారు మన సోషల్ మీడియా. దాంతో ఆమె మధురమైన స్వరం భారతదేశంలో అందరినీ ఆకర్షించింది. దాంతో సంగీత దర్శకుడు హిమేష్ రేష్మయ్య ప్లేబ్యాక్ అవకాశం ఇచ్చారు. దాంతో బాలీవుడ్ లో జర్నీ స్టార్ట్ చేసింది. అలాగే 2021 సహదేవ్ డిరుడో ఛత్తీస్గఢ్ కుర్రాడు బచ్పన్ కే ప్యార్ ఇంటర్నెట్ లో ఆయన అమాయకమైన చమత్కారమైన టోన్ తో సోషల్ మీడియాని షేక్ చేశాడు. దాంతో బాలీవుడ్ రాపర్ బద్సా ప్రదర్శనలో పిలవడం ఓవర్ నైట్ స్టార్ గా హోదాని సుస్థిరం చేసుకున్నాడు. ఇంకా 2022 ఇంకా చెప్పక్కర్లేదు, కచాబాదం సింగర్ భజన్ బజ్యాకర్ బెంగాల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక వేరుశెనగ విక్రయదారుడు అమ్ముతున్నప్పుడు తన కచాబాదం పాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఆ పాటను ఎవరో షూట్ చేశారు. తర్వాత ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ లో ఈ పాట వైరల్ అయిపోయింది. తర్వాత షోస్ మామూలుగా లేవు. మరి ఇంకా తను సొంతంగా చాలా షోస్ తో కూడా ఆదరించాడు. అలాగే 2016 ఫస్ట్ చాయ్ వాలా అర్షద్ ఖాన్ పాకిస్తాన్ లో టీ సర్వ్ చేస్తున్న ఫోటో తర్వాత కట్ చేస్తే చాయ్ వాలా హ్యాష్ ట్యాగ్ తో ఆయనకి కీర్తి, మోడలింగ్, సినిమా అవకాశాలు. తర్వాత 2024లో డాలీ చాయ్ వాలా నాగ్పూర్ కి చెందిన టీ అమ్మకందారుడు. ఆయన తన స్టైల్లో టీ అందించడంలో మన రజనీకాంత్ గారి లాగా, రజనీకాంత్ గారికి ఎంత స్టైల్ ఉందో అంత స్టైల్ గా ఈయన టీ అందిస్తాడు. అలాంటి టీ అందించడం ద్వారా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. ఏకంగా చివరికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు తను అక్కడ టీ తాగడమే కాక తన సొంత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో డాలీ స్టార్ లో టీ తాగుతున్న వీడియోని పంచుకున్నారు ఆయన. ఇంకా 2025 చివరగా మోనాలిసా కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఒక సామాన్య మహిళ. ఆమె కళ్ళను తేనెపోసు కళ్ళని అందం అమోఘం అని సోషల్ మీడియా మొత్తం వైరల్ చేసేసింది. ఆమెని అప్పుడే సినిమాలు, మోడలింగ్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంటర్వ్యూస్ అని ఆమె చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా రీసెంట్ గా తను ఇన్స్టాగ్రామ్ లో నేను సల్మాన్ ఖాన్ తో అవకాశం వస్తే చేస్తానని చెప్పడం కోసమేరు. ఇలా సోషల్ మీడియా స్టార్స్ నెక్స్ట్ స్టార్ మీరే అవ్వచ్చు. టాలెంట్ ఉంటే గెట్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ.